దంచుకొట్టిన వానతో వరంగల్ జిల్లా అతలాకుతలమైపోయింది. వర్ష బీభత్సంతో రైతులు నిలువున నష్టపోయారు. వరద తాకిడితో కాటాకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయిపోయాయి. వాన తాకిడితో వర్ధనపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట తడిసిపోవడంతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. నేను ఈ ఒడ్లు తెచ్చి ఆరబోసుకుని తెచ్చినాక మరి ఇప్పుడు ఇది ఇక్కడ లైన్కు వర్షం పడి కాంటాలు పెట్టే టైంకు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడగానే అడుగులు పడుతున్నాయి. అది తిరగబోసేటాల మళ్ళీ దాన్ని ఆరబోసే మళ్ళీ కాంట పెడతానే మళ్ళీ వర్షం పడుతున్నది. నేను బయట పని చేయకుండా అవుతాని మాకు రైతులకు, ఎందుకంటే తొందర అధికారులు కాంటాలు పెట్టించి మాకు రైతులకు ఎవరి వాళ్ళకు మళ్ళీ పనులు చేయడానికి మాకు బయట పని చేసుకోవాలంటే మాకు తీరుతలేదు. ఇక్కడనే ఉంటున్నాం. ఇక పర్వాలేసుడు, కప్పుకునుడు, మళ్ళీ వర్షాలు పడతా అంటే మళ్ళీ దీన్ని మరేసుడు, మళ్ళీ తడతానే. ఇవి మా బాధలు. ఇక మాకు ఎవరు తొందరగా కాంట పెట్టుకుంటే మేము ఎవరి పని వాళ్ళు. నాకు పక్కకున్న రైతులందరూ కాంటలు పెట్టిపోయినాయి. నాకు కాంటకు రానియకుండా మొత్తాన్ని గంట, అర్ధ గంట, 2 గంటలు మధ్యాహ్నం తిన్నాక అన్నాడు. తర్వాత మధ్యాహ్నం టైంలో ఎండ టైంలో పెట్టాను, సాయంత్రం పెడతాం. సాయంత్రం పోయింది, పొద్దుగా అంటే గంట తర్వాత అన్నాడు. ఈ విధంగా గడిపి రైతులను ఇబ్బంది పెడతాను. రైతులు అమలు వాళ్ళు ఒక్కుపోమంటే ఒక్కుపోతాను. మహిళా వాళ్ళు చెప్పినాక కూడా మరి మహిళల నిర్లక్ష్యమా, అమలు నిర్లక్ష్యమా, రైతు నిర్లక్ష్యమా? వాళ్ళు ఫర్దర్ ఇచ్చినా కానీ మీద కప్పిన కిందికి వాటర్ వెళ్తానే, ఇంత మట్టి పోసినా కానీ చుట్టూ సైడ్లో తిరిగి ఎంత తొందర రైతులు మార్కెట్ కనుక వాళ్ళు చర్య తీసుకొని కొనుగోలు చేసి సరుకు బయటికి వెళ్ళాలి. వాహనాలతో చాలా ఇబ్బంది పడాలి, రక్షించాలి. బత్తాలు తడిచిన బత్తాలు మళ్ళీ